ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తృతీయ రంగం పాఠ్యాంశం నుంచి బీమా రంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిలో బీమా రంగం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అటు ఆస్తులు నష్టపరం జరిగినా కానీ, అదేవిధంగా వ్యక్తికి అపా ఏదైనా ఆ, ప్రమాదభరితంగా ఉన్నా కానీ ఆ పాలసీ తీసుకున్న వ్యక్తులకి చాలా ఆర్థిక రక్షణగా ఉండటం అనేది ఈ బీమా రంగం కలిగి ఉన్నది. సో ఏంటి ఆ బీమా రంగం ఏంటి, దాని యొక్క అభివృద్ధి ఏంటి అనేది ఇప్పుడు మనం క్లాస్లో తెలుసుకుందాం. బీమా రంగం అనేది ఇది ఒక ఆర్థిక పరమైన ఒప్పందం. ఎవరు అనుకుంటుంది అంటే బీమా సంస్థకి బీమా పొందే వ్యక్తికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, ఆర్థిక పరమైన ఒప్పందం. బీమా సంస్థలు వ్యక్తికి కుటుంబానికి అనుకోని సంఘటన జరిగినప్పుడు కలిగే నష్ట భయానికి ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆర్థిక భద్రతను కల్పించడంలో ఈ బీమా సంస్థ ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. అయితే ఈ ఆర్థిక భద్రత పొందాలంటే ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ వాయిదాల పద్ధతిలో కొంత సొమ్ముని బీమా కంపెనీలకి చెల్లించవలసి ఉంటుందన్నమాట. సో ఇట్లా బీమా పాలసీ బీమా కంపెనీకి బీమా చేసిన వ్యక్తికి మధ్య ఒప్పందాన్ని గురించి ఈ యొక్క బీమా రంగంలో మనం తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది బీమా. అయితే ఈ బీమా పాలసీ తీసుకునే సందర్భంలో దానిలో ఉన్న అంశాలేంటి, ప్రధానంగా బీమా పాలసీలోని అంశాలేంటి అంటే, ఒకటి కాల పరిమితి ఉంటుంది. అంటే ఏంది, బీమా సంస్థ బీమా తీసుకునే వ్యక్తి అంటే ఈ కంపెనీకి బీమా కంపెనీకి బీమా చేసే మధ్య ఆ యొక్క ఏదైతే ఒప్పందం ఉంటుందో ఆ ఒప్పందం అనేది ఒక కాల పరిమితికి సంబంధించినది. అంటే ఒక కాల పరిమితికి లోబడి ఉంటుంది. అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, లేదా 20 సంవత్సరాలు కావచ్చు. ఇట్లా కాల పరిమితితో కూడిన పాలసీలు ఉంటాయి అనమాట బీమాకి సంబంధించి. రెండోది, వాయిదాలుగా ఏకమొత్తంగా వ్యక్తి చెల్లించవలసిన సొమ్ము ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలకో లేదా ఒక 5 లక్షలకో పాలసీ తీసుకున్నట్టయితే ఆ 5 లక్షలను ఏం చేస్తారు అంటే వాయిదాల పద్ధతిగా చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఇంతని పెట్టుకున్నప్పుడు ఆ 5 లక్షల్ని 15 సంవత్సరాలు పెట్టుకుంటే ఆ 5 లక్షలకు సంబంధించిన అమౌంట్ ని, నగదుని ఆ బీమా సంస్థకి వాయిదాల పద్ధతిలో కొద్దిగా చెల్లించాల్సి ఉంటుంది లాస్ట్ వరకు మొత్తంగా. సో కాబట్టి వాయిదాలుగా ఏకమొత్తంగా వ్యక్తి చెల్లించవలసిన సొమ్ము అనేది ఆ యొక్క బీమా పాలసీకి సంబంధించిన అంశాల్లో ఒక భాగం ఉంటుంది. రెండోది, మూడో అంశము బీమా కంపెనీ చెల్లించవలసిన సొమ్ము. మూడోదేంటి, బీమా కంపెనీ చెల్లించవలసిన సొమ్ము ఏంటి అంటే, ఈ బీమా తీసుకునేటప్పుడు ఆ బీమా కంపెనీకి ఆ బీమా చేసిన వ్యక్తికి మధ్య ఇతను కట్టే అమౌంట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అమౌంట్ ఇతను ఆ యొక్క 15 సంవత్సరాలు కడుతున్నప్పుడు ఆ యొక్క సొమ్ముకి 15 సంవత్సరాల తర్వాత కానీ, అంటే ఆ యొక్క బీమా పాలసీ గడువు ముగించిన తర్వాత కానీ, లేదా మధ్యలో ఆ యొక్క ఏదైతే బీమా పాలసీలో కొన్ని రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం మధ్యలో వ్యక్తికి ఏదన్నా ప్రమాదం జరిగి అతనికి ప్రాణానికి నష్టం కలిగినప్పుడు కానీ ఎంత సొమ్ము చెల్లించవలసి ఉంటుంది అనేది ఆ యొక్క అంశాల్లో ఉంటుంది అనమాట. సో దాని ప్రకారము బీమా కంపెనీకి చెల్లించవలసిన బీమా కంపెనీ చెల్లించవలసిన సొమ్ము అనేది అందులో ఉంటుంది అనమాట. సో ఇతను ఒకవేళ ఒక 5 సంవత్సరాలు కట్టి 15 సంవత్సరాలు పాలసీ తీసుకున్నాడు, దానికి 5 లక్షల మొత్తం ఏకమొత్తంగా కట్టాలి 5 వాయిదాల ప్రకారం. ఈ 15 సంవత్సరాల్లో 5 లక్షలు పూర్తి స్థాయిలో కట్టాలి ఒక వ్యక్తి బీమా సంస్థకి. సో అతను కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కట్టిండు కొంత అమౌంట్, 1 లక్ష రూపాయలు 2 లక్షలు కట్టిండు అనుకుందాం. అప్పుడు అతనికి ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి, ఆ టైంలో అతనికి ఎంత చెల్లించాలనేది ఆ యొక్క ఉంటుంది. ఆ 5 లక్షలు 10 లక్షలు చెల్లించాలా, 8 లక్షలు చెల్లించాలి, ఆ మొత్తం చెల్లించే అవసరం ఉంటుంది. లేదా అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, 15 సంవత్సరాలు కంప్లీట్ కట్టిండు, కట్టిన తర్వాత ఆ 15 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత చెల్లించాలి సొమ్ము అనేది ఆ యొక్క బీమా పాలసీలో ఉంటుంది. ఆ పాలసీని బట్టి అతనికి అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఇట్లా కాల పరిమితి ఉంటుంది బీమా పాలసీలో, వాయిదాలుగా ఏకమొత్తంగా ఒక వ్యక్తి చెల్లించవలసిన సొమ్ము ఉంటుంది. అదేవిధంగా బీమా కంపెనీ అనేది వ్యక్తికి చెల్లించవలసిన సొమ్ము అనేది ఇందులో ఉంటుంది అనమాట. కాబట్టి ఎంపిక చేసిన ప్రకారము ఆపద బీమా ఒప్పందం ప్రకారము బీమా చేసిన వ్యక్తికి బీమా కాల పరిధిలో ఏదైతే కనుక ఆపదగా నష్టం ఏర్పడితే బీమా కంపెనీ నిర్ణీత మొత్తాన్ని ఆ వ్యక్తికి లేదా కుటుంబానికి చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఇట్లా
బీమా పాలసీలో ప్రధానంగా ఈ 3 అంశాలు ఉంటాయన్నమాట. అయితే మరి మన దేశంలో బీమా వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు బీమా సంస్థ ఇన్సూరెన్స్ అనేది అని చూసుకున్నట్టయితే మన దేశంలో 1818 సంవత్సరంలో ఈ యొక్క బీమా వ్యాపారం అనేది ప్రారంభం కావడం జరిగింది. 1936లో ఈ యొక్క బీమా చట్టాన్ని మొట్టమొదటిసారిగా భారతీయ బీమా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో దీనికి కొన్ని సవరణలు చేసి సవరణలు చేయడం జరిగింది. ఈ జీవిత బీమా సంస్థలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి అనమాట. సో దాని తర్వాత ఏంటంటే 1956లో 1956లో ఈ జీవిత బీమా సంస్థలన్నిటినీ కూడా ప్రభుత్వం జాతీయం చేసేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. ఏదైతే ఉన్నాయో బీమా సంస్థలు ప్రైవేట్ రంగంలో కానీ ఇతర ఏదైనా వ్యవస్థలో ఉన్న ఏదైతే బీమా సంస్థలు అవన్నింటిని కూడా ఒకదాటిగా చేసి అన్నింటినీ కలిపేసి జాతీయం చేయడం జరిగింది. 1956లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించారు. అయితే 1990 దశాబ్దం చివరి వరకు జీవిత బీమా అనేది ఒక ప్రభుత్వ రంగం యొక్క గుత్తాధిపత్య సంస్థగా ఉండేది. అంటే ప్రభుత్వం యొక్క చేతుల్లోనే ఉందన్నమాట. మొత్తం కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే నడపబడింది. అయితే మనకి 91 తర్వాత ఆర్థిక సంస్కరణ స్టార్ట్ అయింది. మనం చెప్పుకున్నాం ఎల్పిజి నమూనా అని, లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ యొక్క ఎల్పిజి నమూనాల భాగంగా 91లో బీమా రంగంలో కూడా కార్పొరేట్ వ్యవస్థని మనం మరి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా విదేశీ సంస్థలు కూడా ఆహ్వానించడం. సో దీనికోసం 2018 అక్టోబర్ నాటికి మరి ఈ యొక్క బీమా సంస్థలన్నింటినీ కూడా నియంత్రణ చేయడం కోసం మరి 2018 అక్టోబర్ నాటికి భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDA అనేదాన్ని ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని మొత్తం 34 జీవిత బీమేతర సంస్థలకు గుర్తింపడం జరిగింది. అంటే జీవిత బీమా సంస్థ కాకుండా జీవిత బీమేతర సంస్థలు అంటే సాధారణ బీమా సంస్థలు కూడా గుర్తింపు ఇవ్వడం అనేది ప్రధానంగా జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఎన్నున్నాయి బీమాలు 2 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఏంటి? ఒకటి జీవిత బీమా, 2 సాధారణ బీమా. ఏంటి ఆ జీవిత బీమా అంటే ఏంటి, సాధారణ బీమా అంటే అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానికంటే ముందుగా మనం ఈ యొక్క అంటే బీమా వ్యాపారాన్ని నియంత్రించడం కోసం మనం చెప్పుకున్నట్టు IRDA సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA. ఏం చెప్పాలి మనం 91 ఆర్థిక సంస్కరణలో భాగంగా బీమా రంగంలో కూడా మనం కార్పొరేట్ సంస్థల్ని, విదేశీ సంస్థని అనుమతించాలని నిర్ణయించుకోవడం జరిగింది. LPG నమూనాలో భాగంగా. సో దీనిలో భాగంగా వ్యాపార నియంత్రణని అభివృద్ధికి అంటే బీమా వ్యాపారం నియంత్రించడానికి దాని అభివృద్ధికి ఈ 1999లో ఈ యొక్క చట్టాన్ని చేయబడింది. ఏది? IRDA చట్టం. సో ఈ IRDA బీమాను స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా స్థాపించారు. 2000 సంవత్సరంలో ఈ యొక్క బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, పునఃబీమా సదుపాయాలు కల్పించే అవకాశం ఈ యొక్క IRDAకి అప్పగించడం జరిగింది అనమాట. ఇట్లా IRDA దాన్ని ఒక ఏర్పాటు చేసి ఈ యొక్క బీమా వ్యాపారాన్ని నియంత్రించడము, దాని యొక్క అభివృద్ధి, దాని క్రమబద్ధీకరణ, దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆ యొక్క IRDA సంస్థకి అప్పగించడం జరిగింది అనమాట. సో ఇది IRDA సంబంధించి మనకి ఎగ్జామ్ ఒకసారి 2 మార్క్స్ లో IRDA అంటే ఇది రాయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇది ఒకటి. బీమా పాలసీ అంటే ఇందాక చెప్పుకున్నా 3 అంశాలు రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క బీమా వ్యాపారం అనేది మనకి ప్రధానంగా 2 రకాలుగా ఉందని చెప్పుకున్నాం. ఒకటి జీవిత బీమా, రెండోది సాధారణ బీమా. సో జీవిత బీమాని మనం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం, LIC అని చెప్పుకుంటాం మనం. సో ఇది ఒక అంశం. ఏంటి LIC ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఈ జీవిత బీమా సంస్థ అనేది వ్యక్తులు హఠాత్తుగా సంభవించే ఆపదలకు, నష్టాలకు ఆర్థిక భద్రతను కల్పించడం కోసం ఏర్పాటు చేయబడింది జీవిత బీమా సంస్థ. అంటే ఏదైనా వ్యక్తులకు హఠాత్తుగా అకాల మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి లేదా ఆ వ్యక్తికి లేదా కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. ఇవన్నీ ఎవరైతే బీమా తీసుకుంటుండో వ్యక్తి అతనికి ఇస్తాయి. అంటే ఏంటి ఇక్కడ జీవిత బీమా? ఏదైనా అంటే బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదంలో హఠాత్తుగా మరణిస్తే మా కుటుంబానికి ఆర్థిక పరిరక్షణ లేకుండా పోతుంది. అంటే కుటుంబ యజమాని చనిపోతే సో ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఆ బీమా తీసుకున్న వ్యక్తికి కొంత నష్టపరిహారం చెల్లించడం కోసం ఈ యొక్క జీవిత బీమా సంస్థ అనేది పనిచేస్తుంది, LIC అనేది. సో దీని యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే జీవిత బీమా సంస్థ యొక్క ప్రధాన ధ్యేయము ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన పొదుపును ప్రోత్సహించడం. అంటే ఇక్కడ ఏదైనా అకాల మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఉంటుంది ఒకటి మధ్యలో. ఒకవేళ
అతను మంచిగా ఆ పాలసీ మొత్తం కట్టే వరకు కూడా అతనికి ఆరోగ్యంగా ఉండి ఎలాంటి ప్రమాదం జరగనప్పుడు ఆ దాచుకున్న సొమ్ము ఏదో ఆ కుటుంబానికి రక్షణగా ఉంటుంది చివరిలో. అంటే ఏంది, ప్రజల్లో కొంత భద్రతను అంటే ఆర్థిక భద్రతను పొదుపును సమీకరించడం అనమాట. అంటే ఏం చేస్తున్నాం మనం, కేవలం మనం ఏదో నష్టం వల్ల ప్రమాదం జరిగినప్పుడే మనకి ఉపయోగపడేది కాకుండా ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడం, అంటే కొంత కొంత మొత్తాన్ని దాచిపెట్టుకునే విధంగా ప్రజల్లో ఒక భద్రత అంటే ఆర్థిక భద్రతతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తుంది ఈ యొక్క ఎల్ఐసి అనేది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడం కూడా జీవిత బీమా సంస్థ యొక్క లక్ష్యం. అంటే దేశంలో చాలా మంది పాలసీలు కడుతుంటారు. ఆ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా ఏం చేస్తారు, ఆర్థిక అభివృద్ధి ఖర్చు పెడతారు. అంటే మన దేశ అభివృద్ధి కోసం దాన్ని ఖర్చు పెడతారు. అంటే మన దగ్గర మూలధన సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి ప్రజల దగ్గర నుంచి కొద్ది మొత్తాల్లో పొదుపును స్వీకరించి ఆ పొదుపుని ఆ వనరుల్ని మన ఆర్థిక అభివృద్ధికి ఖర్చు పెట్టినప్పుడు ఆ అభివృద్ధి వల్ల వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకి పంపిణీ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో కాబట్టి ఏంటి, జీవిత బీమా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఒకటేమో ప్రజల్లో పొదుపుని సమీకరించడం, ఎందుకు సమీకరించాలంటే వాళ్ళకి ఆర్థిక భద్రత కోసం. రెండోది, ఆ యొక్క కుటుంబానికి ఏదన్నా అకాల మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేలాగా చేయడం అనేది రెండో అంశము. ఇంకా మూడో అంశం ఏమి ఇందులో అంటే ఏదైతే కనుక పాలసీ ద్వారా సేకరించిన నిధులు ఉంటాయో ఈ నిధుల్ని దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం, దేశ అభివృద్ధికి ఉపయోగించడం. ఇట్లా మూడు అంశాలు అందులో మనకి కనిపిస్తాయి అనమాట. ఒకటి ప్రజల్లో పొదుపు చేయడము, రెండు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం, మూడు ఆ వచ్చిన వనరుల్ని దేశ అభివృద్ధికి ఖర్చు చేయడం అనేది ఈ యొక్క జీవిత బీమా సంస్థలు ఈ యొక్క బీమా రంగంలో మనకి ప్రధానంగా కనిపించే అంశాలు అనమాట. సో మరి ఈ బీమా సంస్థ యొక్క అంటే ఎల్ఐసి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఏంటి అందులో ఒకటి, జీవిత బీమా సదుపాయాన్ని గ్రామీణ ప్రజలకు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వాయిదా చెల్లింపులను నిర్ణయించడము. ఏంటి ఇక్కడ ప్రధానంగా ఏదైతే జీవిత బీమా అనుకుంటున్నామో ఎల్ఐసి, అది అందరికీ అధిక ఆదాయాలు ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో చాలా తక్కువ ఆదాయాలు కలిగి ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రజలకు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంత ఉంటుంది, పాలసీలు ఎట్లుంటాయి, వాయిదా చెల్లింపులు చాలా వాళ్ళకు అనుకూలంగా. అంటే ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు సంవత్సరానికి లేదా 6 నెలలకి 3 నెలలకు వాయిదాల పద్ధతిలో కట్టొచ్చు, లేదా నెల కట్టొచ్చు. నెలకి 100 రూపాయలు కట్టే పాలసీలు ఉంటాయి, నెలకి 1000 రూపాయలు కట్టే పాలసీలు ఉన్నాయి, నెలకి 5000 కట్టే పాలసీలు కూడా ఉన్నాయి అన్నమాట. బీమా పాలసీలు అంటే జీవిత బీమా సంబంధించి. అంటే ఒక సిస్టమ్ అంటే గ్రామీణ పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రీమియం ఉంటాయి. అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు బీమా ప్రీమియం చెల్లించే విధంగా ప్రీమియంలు ఉంటాయి, వాయిదా చెల్లింపులు. అదేవిధంగా ఇంకా ధనికులు ఉంటే వాళ్ళకి వాళ్ళ యొక్క రేంజ్లో వాళ్ళు ప్రీమియం చెల్లించే విధంగా పాలసీలు ఉంటాయి అనమాట. సో అంటే ఇక్కడ ఈ ఎల్ఐసి అనేది తన లక్ష్యం ఏంటి, ప్రధానంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అది తక్కువ అంటే పేద వర్గాల వారికి, మధ్యతరగతి వర్గాల వారికి, అధిక ఆదాయాల వర్గాలు కూడా ఆ పాలసీని తీసుకునేటట్టుగా వాళ్ళ బీమా ప్రీమియంలు అనేది ఉండటం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇది ఒక అంశము. రెండో అంశము, బీమాతో కూడిన పొదుపును గరిష్టం చేయడం. అంటే ఇట్లా బీమా అనేది వాళ్ళ కుటుంబానికి రక్షణతో పాటు మనం చెప్పుకున్నాం పొదుపుని స్వీకరిస్తుంది. అంటే వాళ్ళలో దాచుకోవటం డబ్బుని అనవసరమైన వృధా ఖర్చులు చేయకుండా భవిష్యత్తులో ఎలాంటి ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది వాళ్ళకు తోడుగా ఉండటం కోసం పొదుపుని మరి గరిష్టం చేసే భాగంగా ఎల్ఐసి ఒక లక్ష్యంగా పెట్టుకుంది, ప్రజల్లో పొదుపుని చేసే విధంగా ప్రోత్సహించడం. మూడోది, బీమా పాలసీదారులకు భద్రత మరియు గరిష్ట బోనస్లను అందించడము. ఏంటి భద్రత, ఎవరైతే బీమా తీసుకుంటే వ్యక్తి బీమా సంస్థ నుంచి అతనికి భద్రత ఎట్లా ఇస్తుంది భద్రత మరి అంటే ఒకవేళ అతను పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ కాల పరిమితి ముగియకుండానే మధ్యలో అతనికి ఏదన్నా ఆ యొక్క వ్యక్తికి నష్టం జరిగితే ఆ కుటుంబానికి భద్రత కల్పించే విధంగా పాలసీదారుల కుటుంబానికి భద్రత కల్పించే విధంగా ఈ యొక్క బీమా పాలసీ ఉంటుంది. అదేవిధంగా గరిష్ట బోనస్ను అందించడం అంటే ఏం చేస్తుంది, మనం దాచుకున్న సొమ్మునే కాకుండా దానికి అదనంగా కొంత సొమ్ముని బోనస్గా కలిపి ఆ కుటుంబానికి అందజేస్తుంది. ఇది ఒక లక్ష్యంగా పనిచేస్తుంది అనమాట. ఇంకా నాలుగో అంశము, ఆర్థికాభివృద్ధి సామాజిక ప్రయోజనం చేకూర్చే విధంగా బీమా చేసిన వ్యక్తులు
పొదుపు మొత్తాన్ని పెట్టుబడి చేయడం. అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదైతే బీమా సంస్థ ఉందో, బీమా సంస్థలు ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన వాయిదాల పద్ధతిలో ప్రీమియం రూపంలో చెల్లించిన ఏదైతే అమౌంట్ ఉందో, పొదుపు రూపంలో సమీకరించిన మొత్తాన్ని, ఆ డబ్బుని ఏం చేస్తుంది? దేశ ఆర్థికాభివృద్ధి కోసం, సామాజిక ప్రయోజనం కోసం ఖర్చు చేస్తుంది అనమాట. అంటే ఇది పెట్టుబడి పెడుతుంది, ఆర్థిక వ్యవస్థకి మళ్ళీ పెట్టుబడి పెడుతుంది ఇక్కడ. ఎందుకని? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం అనమాట. ఇందా మనం చెప్పుకున్నట్టు. కాబట్టి ఆ పొదుపుని ఏం చేస్తుంది? పెట్టుబడిగా మారుస్తుంది. పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయాలు వస్తాయి. సో ఆదాయాలు ఇచ్చినప్పుడు ఏదైతే బీమా పొందిన వ్యక్తి ఉన్న పాలసీ తీసుకున్న వ్యక్తి, అతనికి ఆదాయంని బోనస్ గా ఇస్తుంది ప్రభుత్వాలు, ఈ యొక్క బీమా సంస్థలు. సో కాబట్టి ఆ వచ్చిన పెట్టుబడిని ఆ పాలసీల ద్వారా, ప్రీమియం ద్వారా వచ్చిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ బీమా సంస్థ ఇస్తుంది. అంటే ఆర్థిక అభివృద్ధి కోసం, దేశ సమాజ ప్రయోజనం కోసం ఖర్చు పెట్టడం ద్వారా దాని ద్వారా కొంత వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి బోనస్ రూపంలో పంచడం జరుగుతుంది. ఇది ఒక అంశం. ఇంకా ఐదోది, పెట్టుబడి చేసిన వారి ద్రవ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడటము. అంటే మనకేముంటది? ఎల్ఐసి తీసుకున్న వ్యక్తి అతను కూడా ఆర్థిక వ్యవస్థకి తన వంతుగా సహాయం చేసినట్టు, పెట్టుబడి పెడుతున్నట్టు ఇక్కడ. అంటే ఏంది? మనం ఏదైతే కనుక పాలసీ రూపంలో చెల్లిస్తున్నామో బీమా సంస్థకి, ఆ సంస్థకి తీసుకెళ్లి పెట్టుబడి పెడుతుంది, ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడి పెడుతుంది. సో పెట్టుబడి పెడుతుంటే మనం కూడా అందులో భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పడటంలో ఈ బీమా వ్యక్తులు, ఏదైతే బీమా తీసుకున్న వ్యక్తులు, పాలసీదారులు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే విధంగా, పురోగతికి, అభివృద్ధి తోడ్పడే విధంగా ఈ యొక్క ఎల్ఐసి అనేది మరి పనిచేస్తుంది. ఇది మనకి జీవిత బీమా సంస్థకు సంబంధించి. మనం బీమా రంగం 2 రకాలు చెప్పుకున్నాం కదా. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జీవిత బీమా. రెండో అంశము సాధారణ బీమా. రెండోది ఏంటి? సాధారణ బీమా. ఏంటి సాధారణ బీమా అంటే ఏంది? అదేమో జీవిత బీమా అనేది వ్యక్తి యొక్క భద్రతకి సంబంధించింది. సాధారణ బీమా అనేది ఏంటంటే వస్తువులకు సంబంధించిన భద్రత గురించి, అంటే ఆర్థిక నష్టం జరిగినప్పుడు. అదేమో జీవిత బీమా ప్రాణ నష్టానికి సంబంధించింది. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. జీవిత బీమా అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాణ నష్టానికి, ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేది జీవిత బీమా. సాధారణ బీమా అంటే ఏంది? వ్యక్తి యొక్క ఆస్తి నష్టపడితే ఆ నష్టాన్ని సమకూర్చడం కోసం, అంటే ఆస్తి యొక్క నష్టాన్ని లోటు పూడ్చడం కోసం ఈ యొక్క సాధారణ బీమా తోడ్పడుతుంది. ఏంటో చూద్దాం మనం. ఏంటి? సాధారణ బీమాను ఇతర విపత్తులకు ఆర్థిక భద్రత కల్పించే సదుపాయంగా పరిగణించవచ్చు. అంటే ఏంటి? ఇక్కడ సాధారణ బీమా సంస్థలు అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, విమానయానం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, లేదా రోడ్డు ప్రమాదాలు కానీ, లేదా పంట నష్టానికి కానీ బీమా సదుపాయాన్ని అందించడం కోసం ఈ యొక్క సాధారణ బీమా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే గృహాలు, సంస్థలు, ఆస్తుల యొక్క దొంగతనాలు, దోపిడీకి ఈ బీమా వసతి కల్పిస్తుంది అనమాట. అంటే ఇది సాధారణ బీమా ఏం చేస్తుందని చెప్పుకున్నప్పుడు, వ్యక్తి యొక్క ఏదైతే గనక ఆస్తులు ఉన్నాయో, ఆస్తులు గనక మనం బీమా తీసుకున్నట్టయితే, ఆ ఆస్తులు గనక నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చడంలో ఈ యొక్క సాధారణ బీమా అనేది తోడ్పడుతుంది. అందులో ఏముంటది? మనకి అగ్ని ప్రమాదాలు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక గోడంలో మనకి పంట పండింది. ఆ పంట మొత్తం తీసుకుని మనం గోడంలో పెట్టినాం ఒక 100 క్వింటాల సరుకు ధాన్యాన్ని. సో ఆ 100 క్వింటాల సరుకు ధాన్యం యొక్క విలువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఉంది అనుకుందాం. సో అప్పుడు మనం చేసే సాధారణ బీమా ద్వారా 5 లక్షలకి మనం పాలసీ తీసుకుంటాం. 5 లక్షల సంథింగ్ కొంత బీమా ప్రీమియం కడతాం. ఒకవేళ ఆ యొక్క కాల పరిమితిలో, ఆ బీమా తీసుకున్న కాల పరిమితిలో ఆ సరుకుకి ఏదైనా నష్టం జరిగింది అనుకో, అగ్ని ప్రమాదం వల్ల కానీ ఇంకేదైనా వల్ల, ఆ నష్టాన్ని ఈ యొక్క భరిస్తుంది అనమాట ఈ యొక్క సాధారణ బీమా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్లా ఇది ప్రధానంగా ఆర్థిక నష్టాన్ని పూడ్చడంలో ఉపయోగపడింది సాధారణ బీమా. అదే వ్యక్తి యొక్క ప్రాణానికి నష్టానికి సంబంధించి ఏదన్నా జరిగితే ఆ కుటుంబాన్ని కాపాడేది జీవిత బీమా అనమాట. సో ఇది దానికి దీనికి తేడా. సరే, మరి ఈ యొక్క సాధారణ బీమా ఏంటి? లక్ష్యాలు ఏంటి అంటే, అందులో నెంబర్ 1 ఒకటి, వ్యాపార భాగస్తులకు పరస్పరం లాభదాయకంగా ఉండే సంబంధాలు పెంపొందించడము. ఏ వ్యాపారం చేస్తున్నారు వ్యక్తులు ఇద్దరు కలిసి, ఇవి భాగస్తులు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు వ్యాపార సంబంధాల్లో తీసుకున్న సరుకుని మరి ఎక్కడో ఒక చోట రిజర్వ్ చేశారు, నిల్వ చేశారు. సో నిల్వ చేసినప్పుడు అది నష్టం జరిగింది అనుకో, నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటంటే ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా ఉండకుండా దానికి
ఇన్సూరెన్స్ చేపట్టడం జరిగింది అనుకోండి ఆ సరుకుకి, అప్పుడు ఏదైనా నష్టం జరిగితే అవి ఇద్దరికి లాభదాయకం ఉంటుంది అనమాట. సో వాళ్ళ సంబంధాలు కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి వ్యాపార భాగస్తులకు పరస్పరం లాభదాయకం ఉండే విధంగా సంబంధాలు పెంపొందించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఈ యొక్క బీమా ద్వారా. ఇంకా రెండోది, విలువలతో కూడిన న్యాయబద్ధమైన బీమా వ్యాపారం నిర్వహించడము. అంటే న్యాయబద్ధంగా ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఈ యొక్క సాధారణ బీమా అనేది పనిచేస్తుంది అనమాట. ఇంకా మూడో అంశము, నష్టభయ నిర్వహణలో బీమా సంస్థలు సాంకేతిక నవకల్పనతో కూడిన పరిష్కారాలు అందించడము. అంటే ఇప్పుడు ఏదైనా మన సరుకుకి సంబంధించి కానీ మనం చెప్పుకున్న సముద్ర ప్రయాణాలను చెప్పుకున్నాం. ఈ యొక్క సముద్ర ప్రయాణం జరిగేటప్పుడు సరుకు అనేది మన దేశం నుంచి కానీ ఇతర దేశాలకు కానీ రవాణా జరుగుతుంటది. అలాంటప్పుడు సముద్ర దొంగల ద్వారానో లేదా సముద్రంలో వచ్చే కొన్ని ఆటుపోట్ల వల్ల ఆ యొక్క సరుకు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి నష్టపోయే నిర్వహణలో బీమా సంస్థలు ఏం చేస్తాయంటే పరిష్కారాలు అందిస్తాయి. అట్లా ఏంటి, టెక్నికల్ గా లాస్ కాకుండా అంటే ఏంటి, అట్లా వాటి ద్వారా వాటికి సలహాలు మరియు సహాయం అందిస్తూ మరి నష్టభయ నిర్వహణలో పరిష్కారాలు అనేవి చూపడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక అంశం. ఇంకా నాలుగో అంశము, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో నిలదొక్కుకోవడం, లాభాలు ఆర్జిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడము. అంటే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ నిలదొక్కుకోవడం అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ యొక్క ఏదైతే కనుక సాధారణ బీమా ఉందో మరి అంతర్జాతీయ మార్కెట్లో వీళ్ళ యొక్క సరుకులకి రక్షణ కవచంగా ఏదైనా నష్టం జరగకుండా ఈ యొక్క వ్యాపారస్తులు కానీ లేదా కనుక ఉత్పత్తి సంస్థలు కానీ మార్కెట్లో నిలదొక్కకుండా సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో లాభాలు ఆర్జిస్తూ ఆర్థిక వ్యవస్థకి స్థిరత్వాన్ని సాధించడంలో మరి ఇది ప్రధానంగా తోడ్పడుతుంది అనేది ఒక అంశము. అయితే ఈ ప్రజెంట్ మన యొక్క బీమా సంస్థలు అనేవి మరి కేవలము ఆసియా ఆఫ్రికా దేశాల్లో, మన దేశంలో కాకుండా మరి ఇతర కంట్రీస్ లో కూడా ఆసియా ఆఫ్రికా దేశాల్లోని కొన్ని సంస్థలతో కూడా బీమా వ్యాపారం చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఈ జీవిత బీమా సంస్థ కానీ లేదా సాధారణ బీమా సంస్థ కానీ పెద్ద ఎత్తున ప్రజల నుంచి పొదుపును స్వీకరిస్తూ అందులోని పెద్ద భాగాన్ని కార్పొరేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే లాభాలు ఆర్జించాలి. మరి నష్టపరిహారాన్ని భర్తీ చేయాలంటే తీసుకున్న వ్యక్తికి, ఏదైతే బీమా తీసుకున్న వ్యక్తి కానీ లేదా వ్యాపార సంస్థలు కానీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే ఈ తీసుకున్న పెట్టుబడిని మనం దాచిపెడితే కాదు, వాటిని ఈ పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి ఎందులో పెడుతున్నాయి, కార్పొరేట్ సంస్థల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయి ఈరోజు. అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఈ రెండు సంస్థలు ప్రభావవంతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టుకుంటూ ఆ వచ్చిన లాభాలతో మరి ఈ యొక్క వ్యక్తులకు కానీ లేదా కానీ వ్యాపార సంస్థలు కానీ వాళ్ళకి సహాయాన్ని అంటే నష్టపరిహారాన్ని అందజేయడం అనేది ప్రధానంగా జరుగుతున్నాయి అనమాట. ఇట్లా అయితే మరి ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ బీమా రంగం అనేది పని తీసుకున్నట్టయితే ఇవి ప్రధానంగా ఒక రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఒకటి మనం బీమా చొరబాటు అంటున్నాం, రెండోది బీమా సాంద్రత అంటున్నాం. ఏంటి బీమా చొరబాటు అంటే మన యొక్క స్థూల దేశీయోత్పత్తిలో, మన దేశీయోత్పత్తిలో అంటే జీడిపిలో, మన స్థూల దేశీయోత్పత్తిలో బీమా ప్రీమియం ఎంత శాతం ఉంది జీడిపిలో మనకు వచ్చే ఆదాయంలో, మన జాతీయ ఆదాయంలో ఈ యొక్క బీమా ద్వారా వచ్చిన ఆదాయ శాతం ఎంత అనేది ఈ యొక్క బీమా చొరబాటు అనేది తెలియదు. అంటే బీమా ఎంత అందిస్తుంది అనేది ఈ యొక్క బీమా చొరబాటు అనేది మనకి తెలియజేస్తుంది. సో ఇది ఒక అంశం. అంటే ఈ మన జాతీయ ఆదాయంలో బీమా ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ ఉందనుకో, దాని యొక్క పాత్ర ఎక్కువ ఉన్నట్టు. దాని చొరబాటు అంటే దాంట్లో పాత్ర అంటే బీమా రంగం యొక్క ఆదాయం అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో అది ఆ బీమా రంగం యొక్క చొరబాటు గురించి తెలియజేస్తుంది. ఇంకా బీమా సాంద్రత అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం మొత్తం జనాభాలో, మన భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం మొత్తం జనాభాలో మరి ఈ యొక్క ప్రీమియంని బాగా ఇస్తే, ఈ ప్రీమియంని మొత్తాన్ని అంటే ఏదైతే ఉన్నాయో మొత్తం ప్రీమియం ఎంత ఉంది ఆర్థిక వ్యవస్థలో, ఆ మొత్తం ప్రీమియంని మొత్తం జనాభాతో బాగా ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఆ బీమా సాంద్రత సగటున ఎంత వస్తుంది ఒక్కొక్క వ్యక్తికి బీమా సాంద్రత అని తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో ఉన్న మొత్తం ప్రీమియాలను భారతదేశంలో జనాభాతో భాగిస్తే అప్పుడు మనకి బీమా సాంద్రత అంటే తలసరి ఎంత ఉంది ఒక్కొక్క వ్యక్తికి, బీమా ఎంత స్థాయి ఉంది అనేది ఇది తెలియజేస్తుంది అనమాట బీమా సాంద్రత అనేది. సో ఈ బీమా సాంద్రత అనేది మరియు ఈ బీమా చొరబాటు అనేది ఆ యొక్క బీమా రంగం పనితీరుని మనం తెలుసుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట. సో ఇట్లా
మన యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరి ఈ బీమా రంగము అంటే ఈ ఎల్ఐసి కానీ, జిఐసి కానీ, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ప్రజల దగ్గర నుంచి పొదుపును స్వీకరిస్తూ ఆ పొదుపుని ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడిగా మలుస్తూ ఒక పక్కన, మరొక పక్కన ఏదైతే కనుక పాలసీ తీసుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మరి కుటుంబానికి ఆర్థిక రక్షణగా, ఆర్థిక భద్రతను కల్పిస్తూ మరి మన దేశంలో ముందుంది. ఇది ప్రధాన ఇది ఒక సంస్థ అనేది ముందుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాధారణ బీమా అనేది మరి వ్యాపారస్తులకి ఆ యొక్క సరుకులకు కానీ, వాళ్ళ ఉత్పత్తికి కానీ నష్ట భయం లేకుండా చేయడం కోసం ఈ యొక్క సాధారణ బీమా సంస్థ అనేది పనిచేస్తుంది. సో ఇట్లా బీమా రంగం అనేది మన దేశంలో మరి ఇటు ప్రజలకి, అటు ప్రభుత్వానికి మరి ప్రజల యొక్క ఆదాయాల్ని పొదుపును స్వీకరించడంలో, ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి పెట్టడంలో కూడా కీలక పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.